సిరిని కాపాడి రామకృష్ణ వాళ్ళకు అప్పచెప్పడానికి వెళ్తుండగా ఎదురు పండు వస్తాడు. పండు సిరిని చూసి ఎక్కడికెళ్ళావమ్మా అని అడుగుతుండగా, ఓ మీ వాళ్ళేనా, ఇక చేతికి దెబ్బ ఏంటండమ్మా అని ఈ విధంగా అనేసరికి పండు తన చేయికి దెబ్బను చూసి కంగారు పడతాడు. అదేం లేదు, నువ్వు వెనకాల వెంబడిగా వస్తుంటే తను నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు డాష్ ఇచ్చింది, అందుకే నాకు దెబ్బ తగిలింది అని ఈ విధంగా ఇక క్రిష్ అంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే సరమ్మా, ఇక అమ్మమ్మ నాన్నమ్మ వెదురు చూస్తూ ఉంటారు, పద అని పండు సిరిని తీసుకొని వెళ్తుండగా, ఏయ్ ఆగు, అసలు తనకి నువ్వేమవుతావు అని ఈ విధంగా అడుగుతుండగా, నేనా, సిరమ్మ మా అమ్మే, వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తాను. ఓహో అవునా, సరే హరికృష్ణ, అదిగో మళ్ళీ హరికృష్ణ అని పిలుస్తున్నావు, నా పేరు క్రిష్. ఓ సరే క్రిష్, ఇక నేను వెళ్ళొస్తాను, బాయ్ అని చెప్పేసి పండు సిరిని తీసుకొని వెళ్తాడు. అమ్మో బాగానే తెలివిగా మాట్లాడుతున్నాడే. అవును పండు, వాళ్ళమ్మ కూడా చాలా మంచిది. నా చేతికి దెబ్బ తగిలేసరికి నా చేయికి కట్టింది. పండు, నీకు ఒక విషయం చెప్పన్నా, నాకు ఇక్కడ పుట్టుమచ్చుంటే క్రిష్ వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడే పుట్టుమచ్చుంది. ఇక ఈలోపు వెంటనే యమున, సిరి ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుంది. ఏం లేదు నాని, నేను అలా వెళ్తూ అలా పడిపోయాను. ఓ ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఇదిగో ఈ చేతికి తగిలింది. అయినా పండు, తనని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళేసరికి ఒక అబ్బాయి మన సిరమ్మని తీసుకొని వస్తున్నాడమ్మా. అయినా ఈ చేతికి కట్టెవరు కట్టారు? ఇప్పుడు నన్ను కాపాడిన ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ కట్టింది. సరే ఇక బయలుదేరదాం కదా అని ఈ విధంగా అంటుండగా, అదే సమయానికి వెంటనే చారుకేశవకు ఫోన్ వస్తుంది. విహారీ వైజాగ్కి వస్తున్నట్టుగా ఫోన్ వస్తుంది. ఆ సమయంలో వెంటనే ఇక వెళ్తున్న యమునతో ఈ విధంగా అంటాడు, అక్క విహారీ కూడా ఇక్కడికి వస్తున్నాడట. ఏంటి, వాడు వస్తున్నాడా? సరే వాడు వస్తున్నాడు కదా, ఇప్పుడు ఆ దేవుడి దయ వల్లైనా నా భర్త కళ నెరవేర్చడానికి వాడు వస్తున్నాడేమో. ఈ ఫ్యాక్టరీ అమ్మకుండా ఇది ఎలాగైనా కాపాడుకోవాలి, ఇది నా భర్త కళ అనే విధంగా అంటుండగా, ఏంటి వదిన, అది అమ్ముదాం అనుకున్న తర్వాత మళ్ళీ కళ అని చెప్పేసి అనుకుంటున్నావు, దాని గురించి పక్కనే పెట్టు. అయినా అది పాతకాలం నాటిది, అలాంటప్పుడు దాన్ని ఎలాగైనా పాట పాడితే సరిపోతుంది, దాన్ని ఉంచుకొని మనమేం చేసుకుందాం అని యమునతో ఈ విధంగా అంబిక అంటుంది. అప్పుడు విధంగా అంటుంది, కష్టమో నష్టం, మేము ఇక్కడి నుంచిలే హైదరాబాద్కు వచ్చాం. ఇది ఒకప్పుడు మాకు ఈ 5,000 నోట్లో పోతున్నాయి, కారణం అంటే ఇదే అమ్మా అని విధంగా అంటుంది. ఈలోపు వెంటనే ఇక జ్యూస్లో అమ్ముతూ ఉంటుంది కదా లక్ష్మి. ఆ సమయంలో మామూలు కోసమని రౌడీలు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. లక్ష్మి దగ్గరికి వస్తారు. ఇక వెంటనే ఏయ్ సిరి, డబ్బులు ఇవ్వసరికి వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది. ఇదంతా నీకు ఎందుకు? అయినా నీకు మొగలు లేడు, నాకు పెళ్ళాం లేదు, అలాంటప్పుడు నాతో సంతోషంగా ఉండు. అప్పుడు నీ దగ్గర ఇలాంటి మామూలు ఏ వసూలు చేయను. అప్పుడు సంతోషంగా నీకు మొగన్ని అవుతాను, నీ కొడుకు తండ్రిని అవుతాను, హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుండగా, అర్థం చేసుకో, ఎలాగైనా సరే ఈసారి నువ్వు ఖచ్చితంగా నాతో ఉండాల్సిందే అనే విధంగా సిరిని నాని మాటలు అంటుండగా, ఇక క్రిష్ ఈ మాటలన్నీ వింటాడు. తన తల్లి నాన్న మాటకు ఉక్రోషంతో తన రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. రౌడీలు వెళ్తుండగా వెంటనే రౌడీల వెనకాల ఫాలో అవుతూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా కోపంగా వెళ్తున్న క్రిష్కి కారు అడ్డవుతుంది. ఆ కారు కింద పడిపోతుండగా అదే సమయానికి విహారీ వచ్చి బాబును కాపాడుతాడు. ఇక వెంటనే కాపాడేసరికి ఇక కారుని విహారీ తిడుతూ ఉంటాడు. బాబు దెబ్బలైనా తగిలాయా? లేదండి. ఎందుకంత తొందరగా అలా వెళ్తున్నావు? నేనా అండి, అవు అక్కడి నుంచి వెళ్తున్న రౌడీలు మా అమ్మను అసహ్యంగా మాటలు అన్నారండి, వాణ్ణి వదిలిపెట్టకూడదు,
వాడిని ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదిస్తే వీడు కావాలని అందరి దగ్గర మామూలు చేసింది కాకుండా మా అమ్మను బ్యాడ్గా మాట్లాడాడండి. మాకు మా నాన్న లేడు, అలా అని వాణ్ణి వదిలిపెట్టాను కదా, వాణ్ణి రక్తం కళ్ళ చూస్తాను అనేసరికి వెంటనే ఇక విహారికి తన పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. ఒకప్పుడు యమునను కూడా అందరూ నిందలు చేశాడు కదా, తన తల్లిని ఎవరైనా అవమానిస్తే విహారికి ఎంత ఉక్రోషం వచ్చేదా, ఇప్పుడు రామకృష్ణ అంటే క్రిష్ కూడా అలాగే ఉక్రోషం వస్తుందన్నమాట. సరే బాబు పద, వాళ్ళ సంగతి చెప్దాం అనే విధంగా విహారీ క్రిష్ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఈలోపు రౌడీలు వెనకాల వెళ్తుండగా, ఏరా నా వెనకాల ఎందుకు వస్తున్నావురా అనే విధంగా రౌడీలు వెనక్కి తిరిగి అడుగుతారు. నీ పని చెప్పడానికి రా అని చెప్పేసి ఒకే గుద్దుతో బాబు వెంటనే రౌడీ అక్కడ పడిపోతాడు. ఆ గుద్దు ఎవరిది? విహార్ది. ఇక విహారీ కొడుకు క్రిష్ ఇద్దరు కలిసి వాళ్ళ తాటలు తీసి ఉతికి ఆరేస్తాడు. ఇప్పుడు ఓకేనా బాబు? చాలా థ్యాంక్స్ అండి. ఇక ఇలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళు ఎక్కడో చోట బుద్ధి చెప్పడానికి వస్తూ ఉంటారు. ఈరోజు మా అమ్మ నాన్న మాటలకు వాడికి గుణపాఠం చెప్పారండి. ఇక ఇక్కడే నా పక్కనే నేను వెళ్తానండి. ఎక్కడ? మా అమ్మ ఇక్కడ పక్కన జ్యూస్లు అమ్ముతుంది. పక్కనే అండి, ఇది మా ఊరే, ఇక్కడ నేను పెరిగి పెద్దయింది ఇక్కడే అనే విధంగా క్రిష్ ఆ విహార్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. బాబుని చూస్తూ ఉంటే ఇక ఏదో తెలియని సంతోషం. అదే సమయానికి క్రిష్ మేడలో ఇక ఒక చిన్న లాకెట్ ఉంటుంది కదా నల్ల దారంతో, అది విహారి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇక వెంటనే విహారి కోసం అని చెప్పేసి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది యమున. ఈలోపు విహారికి ఫోన్ చేస్తుండగా వస్తున్నాను మావయ్య అని చెప్పేసి వెంటనే వెళ్తాడు. ఆ సమయంలో ఇక డాడీ అని చెప్పేసి పాప వెంటనే విహారి దగ్గరికి వెళ్తుంది. విహారి ఎత్తుకుంటాడు. ఇక ఏంటమ్మా పిలిపించావు అని అంటుండగా, ఏం లేదురా, మీ నాన్న కలలాగే కరిగిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ ఫ్యాక్ట్ మీ నాన్న అమ్మ కలరా, అది అలాగే ఉండాలని కోరుకుంటున్నా అని అంటుండగా, ఏంటి వదిన పాతకాల మాటలు మాట్లాడుతున్నాం, ఆ ఫ్యాక్టరీ అమ్మాల్సిందే అని అంబిక కావాలని అంటూ ఉంటుంది. అది కాదు అంబిక, వదిన ఇది నేను తీసుకున్న డిసిషన్. అయినా ఇప్పుడు మీ అవసరంతో మీ మాటలతో పని లేదు. అది అమ్ముతేనే కరెక్టు సమాధానం దొరుకుతుంది. వీడు ఉన్న అడ్రస్ ఈ పేరు కాస్త మాసిపోతే అప్పుడు అన్నీ నా చేతిలోకి వస్తాయి అని అంబిక మనసులో అనుకుంటుంది. అయినా అంబిక వదిన అంతలా అంటుంది కదా, ఉండనివ్వలేవు అని పద్మాక్షి అంటుంది. లేదక్క, ఎట్టి పరిస్థితుల్లో అది అమ్మాల్సిందే. అవసరం లేదత్తయ్య, అది ఖచ్చితంగా మా నాన్నవు లేకపోయినా సరే మా అమ్మకి జ్ఞాపకంగా అది ఉండాల్సిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్తాడు. అప్పుడు వెంటనే ఏంటిరా నువ్వు చెప్పేదేంటి, అయినా ఇక్కడ నేను నిర్ణయం తీసుకున్నాను కదా అని కాస్త అంబిక ఓవర్గా రియాక్ట్ అవుతుండగా ఇక వెంటనే చారుకేశవ్కు అనుమానం వస్తుంది. నాకు తెలుసు ఇది నువ్వు కావాలని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు సిరి తన అమ్మమ్మ చేయి పట్టుకుంటుండగా ఇది ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అమ్మమ్మ ఎత్తుకోవా అనే విధంగా అంటుంది సిరి. ఏంటి నిన్ను ఎత్తుకోనా, మొద్దులాగున్నావు అని చెప్పేసి సిరిని తిడుతుంది పద్మాక్షి. ఏంటి వదిన, చిన్న పిల్ల ఎత్తుకోనంటే అన్నేసి మాటలు అంటున్నావేంటి, అసలు అది పుట్టిన నుంచలే దాన్ని ఓర్వకుండా ఎప్పుడు చూసినా కళ్ళలో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి నా మనవరాల్ని అని చెప్పేసి అంటుండగా, అది నా రక్తమైతేనే కదా ప్రేమగా చూడడానికి ఆ లక్ష్మి పుట్టిన బిడ్డ, దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకోవడమే పెద్ద దురదృష్టం అనుకుంటున్నా. కానీ తప్పుద్దా, మెడకు పడ్డపాము కరవక తప్పదన్నట్టు అనుకోకుండా ఇది నా ఇంట్లో అడుగు పెట్టింది అని విధంగా అనుకుంటుంది. సరే రామ్మ సిరి నేను ఎత్తుకుంటానని చెప్పేసి యమున తన మనవరాల్ని ఎత్తుకుంటుంది. ఇక అటువైపుగా విహారీ వెళ్తూ ఉంటాడు. ఇక తన బైక్ మీద వెళ్తుండగా లక్ష్మి బండి పట్టుకొని ఇక అలా పొద్దెక్కుతుంటే వెళ్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా విహారీ లక్ష్మిని చూడనట్టు చూస్తాడు. కానీ ఒక్కసారిగా బైకు అక్కడే బ్రేక్ వేస్తాడు. కానీ లక్ష్మి ఆ మూలన బాబుని తీసుకొని తిరుగుతుంది. లక్ష్మిని చూశాడేమో అన్నట్టుగా లక్ష్మిని ఇన్నేళ్ళ తర్వాత చూసానా అన్నట్టు ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి ఎక్కడ కనిపించదు. అక్కడ ఆగిపోయేసరికి చారుకేశవ కార్ డ్రైవింగ్ చేస్తుండగా అక్కడ ఆగిపోతాడు.
వెంటనే చారుకేశవ కారు నుంచి బయటకు వచ్చి, ఏమైందిరా ఇక్కడ ఆగిపోయావు? మామయ్య, ఎందుకో నన్ను ఎవరో చూసినట్టుగా, లక్ష్మి చూసినట్టుగా అనిపించింది. ఏంట్రా ఏమంటున్నావు? అవును మామయ్య, లక్ష్మి ఇక్కడ ఎందుకుంటుంది? లక్ష్మి మన దగ్గర నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఉండగా, మరోవైపు ఇక విహారీ లక్ష్మిని కలిసి లక్ష్మితో మాట్లాడి ఇక ప్రేమగా 5 సంవత్సరాల తర్వాత తనని కలుసుకొని హక్ చేసుకున్నట్టు కలలు కంటూ ఉంటాడు. ఎందుకో మామయ్య, నా మనసు లక్ష్మి తిరిగి మళ్ళీ నా జీవితంలో అడుగు పెడుతుందని నా మనసు చెప్తుంది అనే విధంగా అంటుండగా, హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఒక శివయ్య భక్తుడు ఎదురు పడతాడు ఇక విహారికి. అప్పుడు నీ జీవితంలో జరగబోయే కల్లోహాలు చాలా దెబ్బతిన్నావు, కానీ ఈసారి నువ్వు దెబ్బ తినలేవు. నిన్ను కాపాడే ఒక ప్రయోజకుడు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పేసి ఆ స్వామీజీ మాటలు విహారికి అర్థం కాదు. స్వామీజీ ఒక్కటే అంటాడు, నీ జీవితంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి జరగబోయేది నువ్వు ఎదుర్కోబోతున్నావు. ఒక అద్భుతం జరగబోతుంది నీ జీవితంలోని.